సహచర శాస్త్రజ్ఞులు లక్ష్మీకాంతరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, అధికారులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజున టూరిజం ప్రమోషన్లో భాగంగా నిజాం సాగర్ రావడం జరిగింది. ఈ నిజాం సాగర్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, అది కూడా 100 సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది. చెక్కు జరగకుండా పర్ఫెక్ట్గా పక్కా ఉంది. అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతంలో. అది చూస్తే మొత్తం టోటల్గా వ్యూ కనపడతా ఉంది. దాంతోపాటుగా ఇదొక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో 27 టీఎంసీ. అది కూడా 365 రోజులు కూడా ఆయకట్టు నీళ్లు వాడినా కూడా ఇంకో 5 టీఎంసీలు 360 బెడ్స్ ఉంటాయి. కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం. తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తర్వాత అంటే మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేసిన కింద ఓపెన్గా టెండర్ పిలిస్తే రకరకాల ప్రపోజ్ వస్తే వాటిని ఆమోదించగలిగి దానికి టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. అంటే ఈ టూరిజం డెవలప్మెంట్తో పాటుగా ఇక్కడ ఒక 10 మెగావాట్స్ హైడల్ పవర్ జనరేషన్ ఉంది. 2 సంవత్సరాల క్రితం అది దాన్ని డీఫంక్ట్ అయింది. సో అంటే అది కూడా పాత టెక్నాలజీ. సో దాన్ని కూడా నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే అది ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశంలో కాబట్టి సంబంధిత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారికి, ఎందుకంటే వారు ఎనర్జీ మినిస్టర్ కాబట్టి చెప్పేసి దీన్ని వీళ్ళని తొందరగా పునరుద్ధరించే కార్యం చేసి ఆ 10 మెగావాట్ల ఉత్పత్తి చేసే కార్యం చేయడం. కింద So 10 crore rupees project So from MD Tourism Garu, Prakash Reddy Garu, he called the we have 10 crores for summer. So he suggested this place. MLA Garu also was very active. We should do something in the constituency. So actually Nizam Sagar has a great history. Yes. In 1923. Yes, It's first in the entire Asia.